ఏదో ఒక లిటిగేషన్ క్రియేట్ చేయాలనుకునేవాడు ఒకడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళిపోయాడు. డిప్యూటీ సీఎం అనే పోస్టులు వేస్ట్, రాజ్యాంగపరంగా లేవు కదా అని చెప్పేసి దాని మీద సుప్రీంకోర్టు సీరియస్గానే స్పందించింది. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రులను నియమించడానికి సవాల్ చేసి దాఖలైన పిటిషన్ కొట్టేసింది. ఈ విధానాన్ని అవలంబించిన రాజ్యాంగ ఉల్లంఘన కాదని తేల్చి చెప్పింది. డిప్యూటీ సీఎం నియామకాన్ని సవాల్ చేస్తూ పబ్లిక్ పొలిటికల్ పార్టీ, అది ఎక్కడుందో కూడా తెలియదు, సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం రాజ్యాంగంలో నిబంధనలు ఉల్లంఘించడమేనని, దీని ద్వారా రాష్ట్రాలు తప్పుడు ఉదాహరణగా నిలుస్తున్నాయని పిటిషనర్ ఆరోపించారు. దీని మీద తాజాగా భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జీవై చంద్రచూడ్ నేతృత్వం ధర్మాసనం విచారణ జరిపింది. ఇది రాజ్యాంగ విరుద్ధమేమీ కాదని వెల్లడించింది. పార్టీ లేదా సంకీర్ణ ప్రభుత్వంలో సీనియర్ నాయకులకు కాస్త ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి చాలా రాష్ట్రాలు ముఖ్యమంత్రి నియమించే పద్ధతిని అవలంబిస్తున్నాయి. అయితే అది కేవలం ఒక పేరు మాత్రమే. డిప్యూటీ సీఎంగా ఎవరినైనా నియమించినా వారు కేబినెట్ మంత్రి హోదాలోనే ఉంటారు. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన మంత్రిగా ఉంటారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందకి రాదని తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రికి సహాయ సహకారాలు అందించేందుకు, సీనియర్లకు తగిన ప్రాధాన్యం కల్పించేందుకు చాలా రాష్ట్రాలు డిప్యూటీ సీఎంను నియమిస్తుంటాయి. కొన్ని రాష్ట్రాలు ఒకరికంటే ఎక్కువ ముఖ్యమంత్రులు ఉన్న సందర్భాల్లోనే అయితే వారికి కేబినెట్ మంత్రి హోదాలోనే వేతన ఎదురు సదుపాయాలు అందిస్తారన్నట్టు కూడా తేల్చి చెప్పింది. తద్వారా ఆంధ్రప్రదేశ్లో 5 డిప్యూటీ సీఎంలు ఉన్నటువంటి దానికి కూడా తప్పేం లేదని తేలింది.